సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. ద్వారంపూడి గారిలో దైవభక్తి ఎక్కువ ఉందంటారు కదా. దైవభక్తి ఎక్కువ ఉన్న వారికి ఈ జాతకాల పిచ్చి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. నిజంగా మీకు జాతకాల పిచ్చి ఉందంటారా? ఫాలో అవుతాను సార్, మరి ఎక్కువ ఫాలో అవుతాను. ఎవరు ఏది ఎక్స్ట్రీమ్ కాదు సార్, జాతకాలు ఫాలో అవుతాను కానీ మరీ ఎక్కువ ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళాలి సార్. చూపించుకున్నారు ఈసారి మీ జాతకాన్ని చూపించుకున్నారు? నేను గెలుస్తున్నాను, జగన్ గారు కూడా గెలుస్తున్నారు సార్. మీరు గెలుస్తున్నారు, జగన్ గారు గెలుస్తున్నారు, ఇద్దరే గెలుస్తారా? అలా కాదు, జగన్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, నేను కూడా గెలుస్తున్నాను. అది చెప్పండి మరి. నేను గెలుస్తాను, జగన్ గారు గెలుస్తారు, ఇద్దరే గెలుస్తారా? వై నాట్ 175? కేసీఆర్ గారికి అష్టమిషన్ జరుగుతుంది, ఆయన ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు కూడా అష్టమిషన్ జరుగుతుంది సార్. మీకేం జరుగుతుంది? నాకు తెలుసు సార్. ఇద్దరికి అష్టమిషన్ జరుగుతుందని తెలిసినప్పుడు మీకేం జరుగుతుందో తెలుసుకోలేదు. మధ్యజాతకం సార్, మీరు మహజాతకరా? మహజాతకం కాదు కానీ ఎమ్మెల్యేగా గెలిచే జాతకం, డౌట్ లేదు, గెలిచేస్తాను. జగన్ గారికి అయితే శుక్రమహాదశ నడుస్తుంది అని బుధ మహాదశ జరుగుతుంది. బుధ మహాదశ చూడండి. అసలు మీలో నాకు శుక్రుడు జరుగుతుంది. మీకు జరుగుతుంది అంటే వై నాట్ 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ వై నాట్ 175లో మొదటి విజయం కాకినాడ నుండే నమోదు అవుతుంది అని అనుకోవచ్చు అంటారా? మొదటి విజయం మా ముఖ్యమంత్రి గారు పులివెందుల నుంచి, రెండో విజయం కాకినాడ నుంచి. కాకినాడ నుంచి ఆయన నగ్గారు, తర్వాత నేను నగ్గారు. అంటే మొదటి విజయం అక్కడ, రెండో విజయం అక్కడ. ఇంకోటన్నా సార్ చెప్పే దాంట్లో మనం గమనించాలి, ఒకటి బాగా అండర్లైన్ చేసుకోవాలి. చాలా మంది గమనించారు ఏంటంటే, మొదటి విజయం రెండో విజయం అని మీరు ఎట్లయితే చెప్తున్నారో, ఇదే విధంగా వీళ్ళిద్దరి రిలేషన్షిప్ కూడా నడుస్తుందట, జగన్ గారిది అండ్ సార్ది. అంటే అన్న కెపాసిటీ ఏంటి అంటే, ఇక్కడ నుంచి ఇప్పుడు సార్ ఫోన్ తీసిందంటే జగన్ గారికి డైరెక్ట్ గా ఫోన్ కొట్టే ఏకైక వ్యక్తి ఎవరు పార్టీలో అంటే చంద్రశేఖర్ గారు. నేను కూడా వినపడ్డాను. ఎందుకంటే జగన్ గారి రాజకీయ అరంగేట్రం కూడా ఇక్కడే జరిగింది. అప్పట్లోనే రాజమండ్రి నుంచి దాదాపు 10,000 బైకులతో ర్యాలీగా తీసుకొచ్చారు. ఎందుకు ద్వారంపూడి జగన్ రాజకీయాల్లోకి తీసుకొస్తున్నావు, ఎందుకు ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నదో, ఎందుకు అవసరమా అని రాజశేఖర రెడ్డి గారు పిలిచి శుతిమెత్తగా ఆయనని అందరి చుట్టూ కూడా తెలిసింది. రాజకీయ అరంగేట్రం ఇక్కడే జరిగింది మనకు. ఇక్కడ జరిగింది సార్. ఓకే, జగన్ గారికి కాకినాడ మొట్టమొదటిసారి నేను రాజకీయ పరంగా మొట్టమొదటిసారి నాకు అవకాశం ఇచ్చారు రాజశేఖర్. ఆ రోజు మీ ఆధ్వర్యంలో జగన్ గారికి ఇక్కడ రాజకీయ అరంగేట్రం జరిగింది. ఈ రోజు అదే జగన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు. ఎలా ఉంది అసలు మీకు? చాలా సంతోషం సార్. అంతకన్నా ఇంకేం కావాలి సార్. జగన్ గారు ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఆ పొజిషన్లో ఉండాలని నా కోరిక. ఉన్నతమైన స్థానాలు ఉండాలి. మంచి మనిషి సార్, మనసున్నవాడు. ఎప్పుడు కూడా ప్రజల కోసం ఏదో చేయాలని ఆతృతున్న మనిషి కనుక అటువంటి మనిషి రాష్ట్రానికి ఉండాలి. కష్టం ఉంది అంటే వెంటనే స్పందిస్తారు. ఒకటి చెప్తాను సార్. చాలా క్లియర్ ఎగ్జాంపుల్, కరోనాలో ప్రైవేట్ హాస్పిటల్ దోచేస్తున్నాయి. అప్పుడు ఒక బ్యాంకులో పనిచేస్తున్నారు రాజమండ్రిలో, ఇద్దరు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే, ఇద్దరు చిన్నపిల్లలు. బ్యాంకులో ఉద్యోగం వచ్చి 4 months అయింది అంతే. ఐ థింక్ HDFC బ్యాంక్ ఏదో, కాకినాడ వాస్తవ్యులు వాళ్ళు. అందులో ఫస్ట్ భార్యకి కరోనా వచ్చింది, బెడ్ కూడా దొరకలేదు సార్ హాస్పిటల్స్లో. నాకు ఫోన్ చేశాడు పాపం భర్త. నేను ఇక్కడ లక్ష్మీ హాస్పిటల్ అని, కరోనాలో అన్ని హాస్పిటల్ చేసేవారు కాదు సార్, ఆ హాస్పిటల్ చేస్తుంటే ఫోన్ చేసి చెప్తే 3 లక్షలు కట్టమన్నా. 3 లక్షలు కట్టాడు, భార్యని అక్కడ జాయిన్ చేసాడు. తర్వాత నా దగ్గర లిస్ట్ ఉండేది సార్. అంటే లిస్ట్ మార్నింగ్ పెట్టుకుని నేను చేసే పని ఉంది కరోనాలో, లిస్ట్ పెట్టుకుని ప్రతి పేషెంట్ ఎలా ఉన్నాడో కనుక్కోవటం. వెంటనే వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ చేసి, ఈరోజు మీ వాడు పాలు తాగాడట, బాగానే ఉన్నాడట, ఇంజక్షన్లు ఇచ్చారా, జ్వరం లేదు, రికవర్ అయిందని ఏదో ఆ స్టేటస్ అంతా నేను వాళ్ళ తాలూకాలు ఫోన్ చేసి చెప్పడం. ఇదే పని నాకు, ఇదే డ్యూటీ అండి. సో పేషెంట్ కండిషన్ పాపం వెళ్ళి చూడడానికి లేదండి, కరోనాలో వెళ్ళి చూడలేరు కదా, ఇదే డ్యూటీ పాపం వాళ్ళు నేను చేసేవాడిని. ఒకరోజు 3 daysకి అమ్మాయి రికవర్ అయిందని చెప్దాం కదా. అతను ఫోన్ చేస్తే అతను ఫోన్ ఫ్రెండ్ ఎత్తి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు సార్ అని చెప్పాడు. ఏమంటే ఇతర కరోనా వస్తుంది సార్, ఆ భార్యతో తిరగటం వల్ల ఇతరు కూడా కరోనా వస్తుందని చెప్పారు. అయిపోయిందండి. మళ్ళీ అమ్మాయి డిశ్చార్జ్ చేయాలి, అమ్మాయి తగ్గిపోయింది. అమ్మాయి డిశ్చార్జ్ చేయాలని ఇంకో 3 days తర్వాత ఫోన్ చేశాను నేను. ఫోన్ చేస్తే ఫ్రెండ్ ఫోన్ ఎత్తి చనిపోయాడు సార్ అని చెప్పాడు. అయ్యో అని చాలా బాధేసింది ఆ రోజు. అబ్బాయి చనిపోవడానికి కారణం ఏంటంటే డబ్బులు లేకపోవడం. అతని దగ్గర 3 లక్షలు భార్య కోసం కట్టాడు, భార్య బతికింది. జీజీహెచ్లో జాయిన్ అయ్యాడు. మరి జీజీహెచ్లో ట్రీట్మెంట్ ఏమైందో ఎలాగుందో జాయిన్ అయ్యారు కూడా నాకు చెప్పలే, చనిపోయాడండి. నాకు అరౌండ్ 6:30 అలా తెలిసింది. చాలా బాధేసింది. ఇంకా నాకు ఉండలేకపోయాను. అంటే ముఖ్యమంత్రి ఫోన్ చేసి చెప్పడం చెప్పి, సార్ ఇలా జరిగింది సార్ అని, ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ ఎక్కువైపోయింది సార్, చనిపోతున్నారు సార్ దీనివల్ల. మరి నేను చెప్పానని ముఖ్యమంత్రి చేశారో లేకపోతే అప్పటికే ముఖ్యమంత్రి దృష్టి ఉందో నాకు తెలియదు, కానీ నేను ఈరోజు చెప్పాను సార్. నెక్స్ట్ డే
ఆరోగ్యశ్రీలో పెట్టాడు ముఖ్యమంత్రి గారు. ఓకే. కరోనాను ఆరోగ్యశ్రీలో పెట్టాడు. అంటే దీన్ని బట్టి ముఖ్యమంత్రి గారి మనసు ఎంత మంచిదో అర్థం చేసుకోండి. ఒక కష్టం ఉంది సార్ అని నేను ఫోన్ చేసి చెప్పాను. నేను చెప్పానని చేశారని నాకు తెలియదు, కానీ అప్పటికే ఆయన దృష్టిలో ఉందేమో నాకు తెలియదు సార్. నేను ఫోన్ చేసి ఇన్స్టిట్యూట్ కూడా చెప్పాను, సార్ ఇలాగ అయింది సార్, బ్యాంక్ ఎంప్లాయీస్ కొత్తగా పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో వాళ్ళు బయట పంపించారండి వాళ్ళని. పాప వాళ్ళిద్దరు బతుకుతున్నారు. 3 నెలలు అయింది, ఎంతో హ్యాపీగా ఉందనుకున్న జీవితాలు. పాపం భర్త చనిపోయాడు. ఇలా జరిగింది సార్, ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ చేస్తున్నారని చెప్తే వెంటనే కరోనాని ఆరోగ్యశ్రీలో పెట్టడం చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు సీఎం గారు. ఏ హాస్పిటల్ అన్నా కూడా సడన్ చెకింగ్. కాకినాడలో కరోనా హాస్పిటల్ ఒక్కొక్క హాస్పిటల్కి ఐఏఎస్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా చేశారండి. ఆర్డీఓ ర్యాంక్ వాళ్ళని ఇన్ఛార్జ్ అనమాట, ఒక హాస్పిటల్కి ఒక ఇన్ఛార్జ్. ఈ ఆఫీసర్ వెళ్ళిన సమయంలో కరోనా పేషెంట్ లిస్టులు చూసుకుని అక్కడ ఎవడన్నా ఆరోగ్యశ్రీ ఎలిజిబుల్ పేషెంట్ ఉండి వాడికి ప్రైవేట్ ట్రీట్మెంట్ చేస్తే హాస్పిటల్ని ఫైన్ వేయించాను నేను. అంటే ఫస్ట్ ఆరోగ్యశ్రీ ఉన్నవాడు వెళ్తాడు, ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయాలి. అలాగా చేస్తే సార్ కాకినాడలో చాలా చాలా బాగా రికవర్ అయ్యాం మేము. ఖర్చు కూడా తక్కువైంది అందరికీ. కోవిడ్ విషయంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకోకుండా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అమ్ముకోవడం కావచ్చు, ఇతరత్ర బెడ్లు కావచ్చు, ఏదైనా మందుల విషయంలో ఎలాంటి అవినీతి అనేది లేకోకుండా మీ ఎమ్మెల్యే గారి నుండి స్వచ్ఛందంగానే అందరికీ కూడా వైద్యం అందింది అని చెప్పగలుగుతారా మీరు? కాకినాడలో బాలాత్రిపుర సుందరి దేవాలయం అంటే చాలా పెద్దదండి. విజయవాడ అమ్మవారి తర్వాత మన దేవాలయానికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అమ్మవారి విశిష్టత కూడా. ఆ ఆలయంలో మా చిన్నమావయ్య గారు, మా మావయ్య గారు ప్రధాన అర్చకులుగా ఉంటారు. మా చిన్నమావయ్య గారు కరోనా టైంలో ఇబ్బంది పడ్డారు. కుటుంబం ఏమో చాలా పెద్దదండి, 15 మంది కుటుంబ సభ్యులు ఒక ఇంట్లో. ఆయనకి వారి అమ్మగారు 82 సంవత్సరాలు, అప్పటికి 83. ఆవిడ, వాడి భార్య, వారి రెండో అబ్బాయి, మొత్తం 4 కూడా కోవిడ్కి ఎఫెక్ట్ అయిపోయారు. ఎంత ఇబ్బంది అంటే ఇంకా గుడి పెద్దదైనా కుటుంబం పెద్దదైపోతే ఆర్థికంగా కొంచెం ఇబ్బంది. ఎంత ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా పరిస్థితులు, అక్కడ ఉన్న ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ చాలా రకాలైన ఇబ్బందులు. ఇందాక చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఆయన వ్యక్తిగా ఎవరికి కూడా దగ్గరగా రారండి. ఎమ్మెల్యేగానే ఉంటారు, కానీ ఆయనకు ఉన్నటువంటి క్యాడర్, ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు తెలుసుకుని, అలాగే మా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకుని ఆయనకి సమాచారం అందించి వీరికి ఏం చేస్తే న్యాయం జరుగుతుందో, వారికి ఉన్న పరిస్థితికి ట్రీట్మెంట్ ఏ రకంగా జరగాలో చెప్పి, ఈయన ఫోన్లో మాట్లాడిన డైరెక్ట్గా మాకు ఇప్పుడు మాట్లాడలేదు, వారికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, పెద్ద వ్యక్తులు కావచ్చు, డైలీ మాతో మాట్లాడుతూ ట్రీట్మెంట్కి సంబంధించిన విషయంలో సుమారుగా 14 లక్షల రూపాయలు, ఈరోజు మీరు లక్ష్మీ హాస్పిటల్కి వెళ్తే బిల్లు ఉంటుందండి, చూసుకోవచ్చు. ఆ 14 లక్షల రూపాయలు ఈరోజు మా చిన్నమావి గారు కొంచెం భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు, కానీ ఆ 83 ఏళ్ల వయసు ఆవిడ ఈరోజు 89 ఏళ్లతో ఆవిడ సజీవంగా ఉన్నారు. ఆవిడ భార్య ఉంది, వాళ్ళ అబ్బాయి, రెండో అబ్బాయి ఉన్నాడు, అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. కానీ ఆ కుటుంబం 14 లక్షల రూపాయలు బిల్లు కట్టాలి అని ఆయన అక్కడ ఆపేటటువంటి పరిస్థితి ఉంటే, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు, మీరు ఇమీడియట్గా ఇక్కడ తదుపరి జరిగే కార్యక్రమాలు మీరు చెయ్యండి అని చెప్పి ఆ రోజు మాట చెప్పడం వరకే కాదండి, ఈ రోజుకి వచ్చి మేము ₹1 కూడా పే చేయలేదు. ఇది వాస్తవం. ఎక్కడైనా సరే, ఏ సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బంది జరిగినా 108కి ఫోన్ చేస్తే ఎలా అయితే అంబులెన్స్ వస్తుందో, ఈయనకి సంబంధించినటువంటి వ్యక్తులు, కార్యకర్తలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆయన వరకు వెళ్తే ఆయన వరకు వెళ్ళాలి, వెళ్ళకపోతే అక్కడే సాల్వ్ చేసి అందరికీ కూడా, సామాన్యులు ఏ వర్గమైనా సరే అందరికీ కూడా అందుబాటులో ఉండవంటే, ఎంతమంది నియోజకవర్గంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు, రోజుకి ఎంతమందిని కలుస్తారండి ఆయన? ఏమీ ఎవరిని కలవక్కర్లేదండి. ఆయనకు ఉన్నటువంటి క్యాడర్లో ప్రతి వీధికి ఒక వ్యక్తి ఆ వీధిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగానే ముందుకు వెళ్తారు. కరోనా సమయంలో ప్రత్యక్షంగా ఒక కుటుంబానికి 14 లక్షల రూపాయలు మాకు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టారు అని అంటే, ఇంకా ఎన్ని కుటుంబాలకి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయింది, ఆయన సొంత డబ్బులు ఎంత చెప్పుకున్నారు, ఇంకా వాళ్ళకి ఇంకా ఎంత బాకీలు ఉన్నారు, వాళ్ళని ఏమి 4 మాటలు చెప్పి చేసుకోగలిగారు అనేది ఆయన స్వచ్ఛందంగా కరోనాకి సంబంధించినటువంటి విషయంలో మాలాంటి కుటుంబాలకి, ఎన్నో వందల కుటుంబాలకి సహాయం చేశారండి. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక మనిషికి వైద్య ఆయన చెప్పిన తర్వాత నాకు చాలామంది అండి ఫస్ట్ వైద్యానికి బెడ్ దొరకటమే అదృష్టం. బెడ్ ఇచ్చిన తర్వాత డబ్బులు, ఇంకా చాలామంది అప్పుడు డబ్బులు కూడా ఉండి కాదు పాపం, ఆరోగ్యశ్రీ రాకముందండి ఇది.
అంటే ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లోనే నాకు 2 కోట్ల పైకి వచ్చేవి ఉంటుంది. అంటే నేను ఎప్పుడు చెప్పుకోలే, ఎటువంటి పబ్లిసిటీ చేసుకున్నాం అనుకోండి రాజకీయంగా వాడుకుంటాను అంటారు, కానీ ఎప్పుడు చేయలేదు. హ్యుమానిటైన్ గ్రౌండ్లో ఇందాక చెప్పాను కదా, ఎమ్మెల్యేగా గెలటం ఉంది అదృష్టం అని. అదృష్టంలో భాగంగా ఓ 2 రూపాయలు ఖర్చు, ఓ 2 కోట్లు వచ్చేది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఎవరైనా ఒక 4 లక్షలు అయింది బిల్లు, 5 లక్షలు అయింది బిల్లు అని అన్నారు అనుకోండి, నీకు తోచింది కట్టబోయని మిగతాది నేను అంటే హాస్పిటల్ కూడా మొత్తం ఒక 5 లక్షల బిల్లు అయింది అనుకోండి, ఒక 2 లక్షల హాస్పిటల్లో కట్టేసి వెళ్ళిపోయామనివ్వండి. ఆ 3 లక్షలని మళ్ళీ నేను డిస్కౌంట్ తీసుకుని నేను 1,50,000 2 లక్షలు నేను కట్టుకోండి. అలా చాలామంది పాపం ఆ టైంలో ఇబ్బంది పడుతున్నారని. కరోనా వచ్చిన తర్వాత నేను ఎక్కడ హాస్పిటల్ కట్టలేదు, ఏ హాస్పిటల్ డబ్బులు కట్టలేదని. కరోనా వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్ అన్నా అదర్ దాన్ ఆరోగ్యశ్రీ పేషెంట్ అంటే ఆరోగ్యశ్రీ పేషెంట్ని జాయిన్ చేసి ప్రైవేట్ ట్రీట్మెంట్ చేస్తున్న హాస్పిటల్కి అన్నీ కూడా ఒకే ఒక్క రోజు కలెక్టర్లో మేము అందరం మీటింగ్ వేసుకుని ఆరోగ్యశ్రీ అంటే అనకూడదు, కానీ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా మనకు చాలా తెలిసిన అందరూ నాకు తెలిసిన డాక్టర్లే. ఇబ్బంది వస్తుంది కదా అంటే టైంలో ఒకసారి కలెక్టర్ గారు నేను అందరం మీటింగ్ వేసుకుని ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేయని డాక్టర్లు హాస్పిటల్స్ ఏమైనా ఉంటే బెడ్కి ఇంత ఇయ్యాలి ఫైన్ అనుకోండి. ఒక బెడ్ అంటే సపోజ్ ఒక హాస్పిటల్లో 25 బెడ్లు ఆరోగ్యశ్రీ చేయాలండి, మిగతా 75 బెడ్స్ అతని ఇష్టం. ఆ 25 బెడ్లలోనే ఆరోగ్యశ్రీ పేషెంట్లు లేకుండగా అంటే ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ ఉన్న పేషెంట్లు లేకుండగా వేరే బెడ్లో ఉన్నవాడు ఆరోగ్యశ్రీ ఉందనుకోండి, అతను ఎందుకు ఇక్కడ ట్రీట్మెంట్ చేయట్లేదు, ఇక్కడ బెడ్ ఖాళీ ఉంది కదా, ఇక్కడ బెడ్ ఆరోగ్యశ్రీ బెడ్ ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ప్రైవేట్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నావు? అలా ఖాళీగా ఉంటే బెడ్కి ఇంత ఫైన్ పెట్టాం. బెడ్కి ఇంత ఫైన్ పెడితే ఒక రోజు 4 కోట్లు వసూలైందని ఒకే రోజు ఫైన్లే. అప్పుడు హాస్పిటల్స్ లైన్లో పడ్డాయి. ఆరోగ్యశ్రీ ఉండి కరోనా పేషెంట్ డిశ్చార్జ్ అయితే హాస్పిటల్స్ వాళ్ళు మాకు ఫోన్ చేసేవారు, సార్ సాయంత్రం ఒక పేషెంట్ డిశ్చార్జ్ అవుతున్నాడు, ఒకవేళ ఎవరైనా కరోనా వచ్చిందంటే అతను ఆరోగ్యశ్రీ ఎలిజిబుల్ అయితే నా దగ్గర పంపండి సార్ అని చెప్పేవారు. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.